హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టీ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ అకాడమీ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్లో కవర్ పేపర్కి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటో మనం తెలుసుకుందాము. ప్రతి టెట్ అండ్ డిఎస్సిలో వీటికి సంబంధించి బిట్స్ అడుగుతున్నారు. మొన్న 2026 జనవరిలో కూడా కవర్ పేపర్కి ఉన్న ఇన్ఫర్మేషన్ అడిగారు. కాబట్టి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మనం మార్క్స్ మిస్ చేయకుండా చూసుకుందాం. ఇక్కడ చూడండి, జాబిలి 4 తెలుగు వాచకం 4వ తరగతి, జాబిలి 5 తెలుగు వాచకం 5వ తరగతి. 1 నుండి 5వ తరగతి వరకు తెలుగు వాచకంలో పేరేంటంటే జాబిలి 1, జాబిలి 2, జాబిలి 3, జాబిలి 4. 4th క్లాస్ టెక్స్ట్ బుక్ 4, జాబిలి 4. 5th క్లాస్ టెక్స్ట్ బుక్ 4, జాబిలి 5. ఓకే, 1 నుండి 5వ తరగతి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ పేరు జాబిలి 1, జాబిలి 2, జాబిలి 3, జాబిలి 4, జాబిలి 5. నెక్స్ట్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ టెక్స్ట్ బుక్స్ పేరు నవవసంతం. 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ పేరు నవవసంతం 1. 7వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ పేరు నవవసంతం 2. 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ పేరు నవవసంతం 3. నెక్స్ట్ 9వ తరగతి అండ్ 10వ తరగతి ఈ టెక్స్ట్ బుక్స్ పేరు 9వ తరగతి తెలుగు వాచకం పేరు సింగిడి 1. 10వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ పేరు సింగిడి 2. మరి ఇక్కడ చూడండి, జాబిలి, నవవసంతం, సింగిడి వీటికి అర్థాలేంటి? జాబిలి అంటే ఏంటి, నవవసంతం అంటే ఏంటి, సింగిడి అంటే ఏంటి? ఇక్కడ జాబిలి అంటేనేమో చంద్రుడు. చంద్రుడు అంటే చిన్నపిల్లలకు చందమామ అంటే చాలా ఇష్టం కదా. చందమామ వెన్నెల్లాగే ఈ పుస్తకంలోని పాఠాలు విద్యార్థుల మనసుల్లో జ్ఞానంను నింపాలని, వారి ఆలోచనలకు ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రాథమిక స్థాయిలో ఈ పుస్తకానికి పేరు పెట్టారు. 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్ పేరు జాబిలి. జాబిలి అంటే అర్థం చంద్రుడు. నెక్స్ట్ 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి టెక్స్ట్ బుక్ పేరు నవవసంతం. నవవసంతం అంటే ఏంటి? నవవసంతం అంటే కొత్త వసంతకాలం. వసంత ఋతువు రాగానే చెట్లు చిగురిస్తాయి కదా. ప్రకృతి అంతా పచ్చదనంతో, పూల పరిమాణాలతో కొత్త అందాలను సంతరించుకుంటుంది. అదేవిధంగా విద్యార్థుల జీవితంలో కూడా విజ్ఞానం అనే కొత్త చిగుర్లు వేయాలనే ఆశయంతో ఈ పేరుని ఎంచుకున్నారు. ఓకే, నవవసంతం అంటే అర్థం ఏంటి? కొత్త వసంత కాలం. నెక్స్ట్ సింగిడి అంటే వెరీ ఇంపార్టెంట్. ఇది మొన్న డిఎస్సి 2024లో అడిగారు క్వశ్చన్. సింగిడి అంటే ఏంటి అని అడిగారు. నెక్స్ట్ 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ పేరు ఏంటి అని అడిగారు. ఈజీ బిట్స్ ఎప్పటికైనా మనం వదిలిపెట్టద్దు. కాబట్టి మనకు మంచి మార్క్స్ రావాలంటే ప్రతి బిట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సింగిడి అంటే అర్థం ఏంటంటే ఇంద్రధనస్సు. సింగిడి అంటే ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సుల్లో 7 రంగులు ఏ విధంగా కలిసిపోయి ప్రకృతిని అందాన్ని తెస్తాయో, అలాగే ఈ తెలంగాణ విద్యాశాఖ పాఠ్యపుస్తకాల్లో కవిత్వం, కథలు, వ్యాసాలు, జీవన విలువలు, సంస్కృతి, భాషా నైపుణ్యం, తెలంగాణ సాహిత్య విశేషాలు అన్నీ కలిసి ఒక ఇంద్రధనుస్సుల విద్యార్థుల విజ్ఞానాన్ని అందిస్తాయని ఈ పేరు పెట్టడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు అర్థాలు తెలిసినాయా? జాబిలి అంటే చంద్రుడు, నవవసంతం అంటే కొత్త వసంతకాలం, సింగిడి అంటే ఇంద్రధనస్సు. నెక్స్ట్ ఈ పేర్లన్నీ పెట్టడానికి ఒక రీజన్ ఉందన్నట్టు. ఏంటంటే తెలంగాణ భాష సౌందర్యాన్ని, సంస్కృతిని, అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా మన స్థానిక కవులు, భాషావేత్తలు అర్థవంతంగా ఈ పేర్లను ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. ఇంత మంచిగా పెట్టారు కాబట్టి ఎగ్జామ్లు అందుకే ఊకే ఇస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా రీడ్ చేయండి. సింపుల్ బిట్ మిస్ చేసుకోకండి. ఇక్కడ టెక్స్ట్ బుక్ కవర్ పేపర్కే కాకుండా లోపల అట్టకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఋతువులకు సంబంధించి పోయం ఇచ్చారు అంతే. ఇక్కడ బ్యాక్ సైడ్ అట్టలు ఇచ్చారు. ఈ తెలుగు తిథులు కూడా మొన్న జనవరి టెట్లో బిట్ అడిగారు. తిథులలో మొదటి తిథి ఏది? విధియ, తదియ, పాడ్యమి, ఏకాదశి. మొదటి తిథి పేరు ఏం పేరు? పాడ్యమి. 10 తిథులను ఒక పక్షం అంటారు. ఒకటి శుక్లపక్షం, ఇంకొకటి కృష్ణపక్షం. తెలుగులో ఒక్కొక్క రోజును ఒక్కొక్క తిథిగా పిలుస్తారు. అవేంటో చూద్దాం. తెలుగులో ఒక్కొక్క రోజును ఒక్కొక్క తిథిగా పిలుస్తారు. ఫస్ట్ది పాడ్యమి, సెకండ్ విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా పున్నమి లేదా అమావాస్య. ఓకే,
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి బిట్ వచ్చింది అంటే అట్ట పేపర్కు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ 5th క్లాస్ అట్ట పేపర్ లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లోపల వట్టికోట అల్వారు స్వామి గురించి ఉంది. ఇతని గురించి బిట్టు మొన్ననే ఏది ఇచ్చారంటే జైలు లోపల కవితా సంపుటి ఎవరిది, జైలు లోపల కవితా సంపుటి ఎవరిది, వట్టికోట అల్వారు స్వామి. ఇతని గురించి చూద్దాం. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథ రచయిత వట్టికోట అల్వారు స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభ సందర్భంలో 2015వ సంవత్సరంలో వట్టికోట అల్వారు స్వామికి శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎప్పుడు 2015 సంవత్సరం నుండి. మళ్ళీ నెక్స్ట్ ఇతను హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఎవరి పేరు పెట్టారు అని అడిగారు క్వశ్చన్ టెట్లో. హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట అల్వారు స్వామి గారి పేరు పెట్టారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలోని సాహితీ ప్రియులకు ఈయన స్ఫూర్తి కలిగించాడు. తెలంగాణ ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. వట్టికోట అల్వారు స్వామి గురించి ఆల్రెడీ బిట్టొచ్చింది కాబట్టి కొంచెం మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమిటో చూద్దాం అట్ట పేపర్కి. పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు ఎవరు ప్రతిజ్ఞ రాశాడు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో ప్రతి బుక్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈయన గురించి చూద్దాం. ప్రతిరోజు ప్రార్థనలో విద్యార్థులతో చదివించాలని ఉత్తర్వులు ఇచ్చింది ఏంటిది, ప్రతిజ్ఞ. పాఠ్యపుస్తకాలు ఉన్నంతకాలం సుబ్బారావు పేరు నిలిచే ఉంటుంది. ట్రెజరీ అధికారిగా పనిచేసిన పైడిమర్రి 1971లో ఉద్యోగ విరమణ చేశాడు. తర్వాత హోమియో వైద్యుడిగా నల్గొండ పట్టణంలో దవాఖాన నడిపాడు. రోగులకు పైసలు తీసుకోకుండా మందులు ఇచ్చేవాడు. పైడిమర్రికి తెలుగులో పాటు సంస్కృతం, ఉర్దూ, పారసీ, ఇంగ్లీష్, అరబీ భాషలు కూడా వచ్చు. కవిత్వం రాశాడు, కథలు రాశాడు. అరబీలోని కవిత్వానికి తెలుగులోకి అనువదించాడు. చాలా తెలివైన వాడిగా గుర్తింపు పొందాడు. 1988 ఆగస్టు 13న చనిపోయాడు. ఇంత గొప్ప మనిషి మన తెలంగాణ వాడు కావడం మనకెంతో గర్వకారణం. ప్రతిజ్ఞ రాసింది ఎవరు, పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇది ఆల్రెడీ టెట్లో వచ్చింది బిట్టు, అంటే అట్టకున్న పేపర్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 6th క్లాస్. ఇక్కడ విద్యార్థుల సూచనలు ఇచ్చారు. సూచనలు కూడా ఇంపార్టెంట్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ అనుకుంటే ఖచ్చితంగా చదవండి ఒకసారి. ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంతీ అయిపోతుంది, అందుకే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లోపల నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎవరన్నారు, దాశరథి కృష్ణమాచార్యులు అన్నారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, తెలంగాణ పదాలు అర్థాలు ఉన్నాయి. చూద్దాం. తెలంగాణ పదం సంబంధించి ఖచ్చితంగా ఒక మీనింగ్ ఉంటుంది. గమ్మున, మాట్లాడకుండా. పిరం, ధర ఎక్కువ. గొట్టు, కఠినం. జరంతా, కొంచెం. లొల్లి, గొడవ. మస్తు, ఎక్కువ. బిరాన, తొందర. సైదం, గోధుమ పిండి. ముత్తమెంత, కొంచెం. పైలం, పదిలం, జాగ్రత్త. బరిగే, బెత్తం. నొసలు, నుదురు. గజ్జెలు, పట్టీలు, పట్టగొలుసులు. వెనకసిరి, తర్వాత. పిసరంతా, కొంచెం. సర్ది, జలుబు. నివద్ది, నిజం. ఇమానం, ఒట్టు. కమ్మ, పేపర్. చెవికమ్మలు, చెవిదుద్దులు. కీసా, జేబు. ఇగురం, ఉపాయం. పొత్రం, రుబ్బురాయి. విసుర్రాయి, తిరుగలి. అంగి, చొక్క. గుళ్ళ, గంప. పలారం, పలహారం. గుమ్మి, గాదె. కాక, వేడి. సర్వతం, అట్లకాడ. గీరపయ్య, చక్రం. మడుగులు, మురుకులు. కళ్యమాకు, కరివేపాకు. ఆగమాగం, హడావిడి. ఇక్కడ మొన్న 8th జనవరిలో నేను రాసిన ఎగ్జామ్లో ఆగమాగం వచ్చింది. ఆగమాగంకి తెలంగాణ పదం, ఆగమాగం తెలంగాణ పదం, దానికి హడావిడి అర్థం. అంతకుముందు పైలం, పదిలం. బిరానా, తొందర. ఇవన్నీ వచ్చిన బిట్స్. జరంత, కొంచెం. పిరం, ధర ఎక్కువ. టెట్లో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి చూసుకోండి. ఇక్కడ జాతీయాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ సామెతలు. ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. నెక్స్ట్ 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. అట్ట లేదండి కన్నది. బ్యాక్ సైడ్ ఏదైనా ఉందో చూద్దాం. విద్యార్థుల సూచనలు ఉన్నాయి. ఇటు సైడ్ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వ్యాస మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి. కవిత్రయంలో ఈయన ఒకరు. ఆంధ్ర శబ్ద చింతామణి
ఈయన మరో రచన. ప్రసన్న కథ కవితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం ఈయన కవిత్వ లక్షణాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రసన్న కథ కవితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి ఎవరి కవిత్వ లక్షణాల్లో కనిపిస్తాయి అని అడగచ్చు. లేకుంటే ఆంధ్ర శబ్ద చింతమని ఎవరి రచన, కవిత్రయంలో ఒకరెవరు, వ్యాస మహాభారతాన్ని రాసిందెవరు, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు. ఇన్ని విధాలుగా క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకోవచ్చు. మనం ఏదైనా టాపిక్ చదివితే అందులో నుండి మనమే క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ షోయబుల్లా ఖాన్. షోయబుల్లా ఖాన్ 1920లో జన్మించాడు. పత్రికా సంపాదకుడిగా ప్రజాగాలం వినిపించిన విప్లవ యోధుడు. ఇమ్రోజు పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపే అనేక రచనలు చేశాడు. నిజాన్ని నిర్ణయంగా రాసి రజకారుల చేతిలో బలైన అమరుడు. ఇతని గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఆల్రెడీ వచ్చిన బిట్టే. ఇమ్రోజ్ పత్రిక ఎవరిది? ఇమ్రోజ్ పత్రిక ఎవరు? షోయబుల్లా ఖాన్. నెక్స్ట్ పివి నరసింహారావు. ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్న కూడా ఇతని గురించి వచ్చింది. ఏమని వచ్చిందంటే ది ఇన్సైడర్ ఎవరి ఆత్మకథ. నెక్స్ట్ విజయ జయ కలం పేరు ఎవరిది? పివి నరసింహారావు. అంటే పివి నరసింహారావు కలం పేరేంటి అని అడిగారు. జయ విజయ. ది ఇన్సైడర్ ఆత్మకథ ఎవరిది? పివి నరసింహారావు. పివి నరసింహారావు 1921లో జన్మించాడు. కరీంనగర్ జిల్లా వంగర గ్రామవాసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించాడు. ది ఇన్సైడర్, సహస్రఫన్, అబల జీవితం, గొల్ల రామవ్వ వంటి ముఖ్య రచనలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ఇన్సైడర్ అనేది ఆత్మకథ అవుతుంది. సహస్ర ఫన్, అబల జీవితం, గొల్ల రామవ్వ వంటి ముఖ్య రచనలు ఎవరిది? పివి నరసింహారావు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ అట్టక్ ఏం లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి గురించి ఇచ్చారు. 1896లో జన్మించాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో బోరవెల్లి గ్రామవాసి. గోల్కొండ, కౌల సంచిక, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగ, రామాయణ విశేషాలు వీరి ప్రముఖ రచనలు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా బహుముఖ ప్రతిభ చాటిన పద్మశాలి. నెక్స్ట్ కాళోజీ గురించి ఇచ్చారు. ఇక్కడ నాకు కాళోజీ దాకానే ఉంది, ఇది లేదండి, మా పాప చింపేసింది. కాబట్టి ఇది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఏమో ఇచ్చారు ఇక్కడ కాళోజీ, సురవరం ప్రతాపరెడ్డి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లోపల కూడా ఇచ్చారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి, డాక్టర్ సింగిరెడ్డి నారాయణ గురించి, డాక్టర్ రావూరి భరద్వాజ. వీళ్ళందరూ ఏంటి? జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు. ఓకే, ఇక్కడ చూడండి, రావూరి భరద్వాజ్కి పాకుడు రాళ్లకు సంబంధించి జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చారు. నెక్స్ట్ సింగిరెడ్డి నారాయణ రెడ్డికి విశ్వంబరకి జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చారు. 1988లో విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం. డాక్టర్ రావూరి భరద్వాజ్కి 2012 సంవత్సరానికి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. నెక్స్ట్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి 1971లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం అందించింది. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. అవి ఏంటి? రచనలు ఇంపార్టెంట్, వాళ్ళకి జ్ఞానపీఠ పురస్కారం దేనికి వచ్చిందని ఇంపార్టెంట్, ఏ సంవత్సరంలో వచ్చింది, ఇవి చాలా ఇంపార్టెంట్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అట్ట పేపర్కి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బ్యాక్ సైడ్ చూడండి, దాశరథి కృష్ణమాచారి గురించి ఇచ్చారు. 1925లో జన్మించాడు. మహబూబ్నగర్ జిల్లాలోని చిన్నగూడూరు ఈయన స్వగ్రామం. అగ్నిధార, రుద్రవీణ, మహోదయం, పునర్భవం, కవితా పుష్పకం వంటి ముఖ్య రచనలు. గజల్ల అనువాదకుడిగా, సినీగేయ రచయితగా ఈయన ప్రసిద్ధి చెందాడు. ఈయన రచనలు ఏంటి? అగ్నిధార, రుద్రవీణ, మహోదయం, పునర్భవం, కవితా పుష్పకం వంటి ముఖ్య రచనలు. అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ గజల్ల అనువాదకుడిగా, సినీగేయ రచయితగా సుప్రసిద్ధుడు. గజల్ల అనువాదకుడిగా మొన్న క్వశ్చన్ వచ్చింది, చూసుకోండి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి. నెక్స్ట్ 1931లో జన్మించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట ఈయన స్వగ్రామం. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ప్రపంచ పదుల వంటి ముఖ్య రచనలు. విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అందుకున్నాడు. పద్మభూషణ్ పురస్కారం కూడా వచ్చింది ఇతనికి. ఇతని రచనలు ఏంటి ముఖ్యమైనవి? నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ప్రపంచ పదులు, ఇవి ముఖ్య రచనలు. జ్ఞానపీఠ పురస్కారం ఏమో విశ్వంబర కావ్యానికి వచ్చింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత కూడా.
నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, డాక్టర్ పాకాల యశోదారెడ్డి 1929లో జన్మించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి ఈమె స్వగ్రామం. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల ఈ 3 బిట్స్ 3 షిఫ్ట్లలో వచ్చాయి. మా ఊరి ముచ్చట్లు ఒక షిఫ్ట్లో వచ్చింది, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి ప్రముఖ రచనలు చేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ. వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ పాకాల యశోదారెడ్డి. చూసుకోండి. ఈ అట్ట పేపర్కి ఉన్నాయంటే కాబట్టి కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి వీటి మీద. లోపల ఇన్ఫర్మేషన్ కాకుండా కవర్ పేపర్కి ఇంపార్టెంట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఎగ్జామినర్ కూడా అందరూ లోపల చదువుతారు, అట్ట పేపర్ ఎవరు చదవరు, పట్టించుకోరు, ఆగమగంలో ఇష్ట పెడతారని వీటికి సంబంధించి బిట్స్ మాత్రమే ఇస్తారు. ఎగ్జామినర్ ఎప్పుడు కూడా మనకు అవైలబుల్గా వీళ్ళకి బిట్స్ వస్తాయి కాబట్టి ఈ బిట్స్ ఇస్తాను ఉండరు. వీళ్ళకి ఎట్లా మార్క్స్ మిస్ చేయాలి, ఎటువంటి హార్డ్ బిట్స్ ఇవ్వాలి, ఎక్కడ చదవకుండా ఉంటారు, ఏ మూలని ఇస్తే రాయకుండా ఉంటారు, అటువంటి బిట్స్ మాత్రమే చూజ్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంటే ఇక్కడ లాస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇటువంటి బిట్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి తప్పకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ పేర్లు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా టెట్ అండ్ డిఎస్సిలో అడిగారు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3rd క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. వీటి పేర్లు ఏంటంటే మై ఇంగ్లీష్ వరల్డ్. 1st to 5th క్లాస్ వరకు మై ఇంగ్లీష్ వర్డ్ అనే ఉంటుంది టెక్స్ట్ బుక్ పేరు. మై ఇంగ్లీష్ వర్డ్. ఇది ఎప్పటి నుండి 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేరు మై ఇంగ్లీష్ వర్డ్. తెలుగులో జాబిలి ఎలాగోనో 1 to 5th వరకు, ఇంగ్లీష్లో కూడా 1 to 5th వరకు మై ఇంగ్లీష్ వర్డ్. నెక్స్ట్ 6th, 7th, 8th, 9th, 10th అప్ టు 10th వరకు ఇంకొక పేరు ఉంది. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్, 7th క్లాస్, 8th క్లాస్ అండ్ 9th క్లాస్. ఈ టెక్స్ట్ బుక్స్ పేరు అవర్ వరల్డ్ త్రో ఇంగ్లీష్. ఓకే, అవర్ వరల్డ్ త్రో ఇంగ్లీష్. ఈ టెక్స్ట్ బుక్స్ పేరు అవర్ వరల్డ్ త్రో ఇంగ్లీష్. 1 వరకు మై ఇంగ్లీష్ వరల్డ్, 6th to 10th వరకు అవర్ వరల్డ్ త్రో ఇంగ్లీష్. నెక్స్ట్ టెట్ అండ్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినప్పుడే మనకు ఖచ్చితంగా మనం అనుకున్న మార్క్స్ సాధించగలుగుతాం. ఎగ్జాంపుల్, మనకు ఒక ప్రకారంగా టైం టేబుల్ లేకుండా ప్రిపేర్ అయితే మనం చదివి కూడా వేస్ట్. అదే ఒక టైం టేబుల్ పెట్టుకొని టైం టు టైం మెయింటైన్ చేస్తూ చదవడం ద్వారా మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈరోజు ఈ టాపిక్ చదవాలనుకుంటే ఖచ్చితంగా టాపిక్ చదివినప్పుడే మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.